అన్న ఇప్పుడు నేను ఇంకొక అంశం గురించి డిస్కస్ చేస్తా. రైతులు, అదేవిధంగా విద్యార్థులు వీళ్ళిద్దరి పాత్ర చాలా కీలకం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. సో 100% చాలా మంది నిరుద్యోగులు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని బస్సు యాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు, చేసారు రోడ్ల మీదకి వచ్చి లడాయి చేసిన వాళ్ళు ఉన్నారు. చేసారు సో అటువంటి నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలలో ఏం న్యాయం చేసిందంటే ఏం చెప్తారన్న? ఒకటి గ్రూప్ 1 మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని సీరియస్గా గ్రూప్ 1 10 ఏళ్ళు కేసీఆర్ ఇవ్వలే. మా ముఖ్యమంత్రి గారు వచ్చినాక, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు గ్రూప్ 1లో అందరికీ ఇంటర్వ్యూ చేసి అందరికీ న్యాయం జరిగే విధంగా అందరికీ గ్రూప్ 1 ఆఫీసర్లు అయ్యారు. అందరు గ్రూప్ 1 10 ఏళ్ళలో నోసుకోలే పాపం. రెండోది యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులందరికీ కూడా దాదాపు అంటే 65,000 నుంచి 70,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకా వాస్తవానికి ఇంకా 2 ఏళ్లలో ఇంకా 2 లక్షలు 3 లక్షల ఉద్యోగాలు వచ్చేటి ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తున్నాయి. అందులో కూడా 3-4 లక్షల ఉద్యోగాలు వచ్చేటి ఉన్నాయి. 4 లక్షలు 5 లక్షల ఉద్యోగాలు. ఖచ్చితంగా మా ప్రభుత్వం అనుకున్న విధంగా అనుకున్న టైంలో యువతకు, నిరుద్యోగులకు అందరికి కూడా ఉద్యోగం. ఇప్పుడు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు దానికి సలహాలు చేస్తున్నారు. డీజీపీ గారు ఆల్రెడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, ఎస్ఐల రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. అన్ని శాఖలలో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరుగుతున్నాయి. ఓటెన్ కోటి ఈ 2 ఏళ్లలో మొత్తం టోటల్గా విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ కూడా వాళ్ళకు ఉద్యోగం, ఖచ్చితంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా ఎవరిని కూడా అట్టి ఖాళీ ఉంచే ప్రసక్తే లేదు రాష్ట్రంలో. ప్రభుత్వ ఉద్యోగాలు కొంత, ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కొంత 100% వస్తాయి. అందులో డౌటే లేదు. మేము మా ముఖ్యమంత్రి గారు ఏదైతే యువతకు, నిరుద్యోగులకు మాట ఇచ్చాడో మాట ప్రకారం 100% నిలబడుతున్నాడు. 100% పని కూడా జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మేము చెప్పిన మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చెప్తే గదే ఇస్తాం. అందుకోసం ఇది ప్రజా పరిపాలన. ఇప్పుడు కుటుంబ పరిపాలన కాదు, ఇది ప్రజా పరిపాలన. అది గుర్తుపెట్టుకో. కేసీఆర్ కుటుంబ పరిపాలన కాదు, ఇది ప్రజా పరిపాలన. ఇదే ప్రజా పరిపాలన భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రాదని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మీరు చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజా పరిపాలన భవిష్యత్తులో అధికారంలోకి రాదు, బీఆర్ఎస్ రాబోతుంది, 80 స్థానాల్లో ప్రజలు గెలిపించబోతున్నారని సిపాక్ సర్వే అని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. తాజాగా వచ్చిన సర్వేలు, ఆ సర్వేల మీద మీ కామెంట్ ఏంటి? వాడు ఎవడో సర్వేలు మాకు తెలియదు, కానీ సర్వేలు అంటే కేసీఆర్ను కేటీఆర్ చేయించుకునే సర్వేలు చెప్తాయి, కానీ ప్రజలు ఓట్లు ఎత్తారు. మాకు సర్వేలు వాళ్ళకు చెప్తాయి, ప్రజలు మాకు ఓట్లు ఎత్తారు. 2034 దాకా మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అది రాసుకో పక్క. 2034 దాకా కాంగ్రెస్ గవర్నమెంట్ అనే పక్క. ఎవ్వరు ఏం చేయాలి, ఏం మార్పు ఉండదు, అస్సలు ప్రసక్తే లేదు. 2034 తర్వాత కూడా కాంగ్రెస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకో. మీరు అనుకున్న కాన్ఫిడెన్స్ కేసీఆర్ దొరను నమ్మరు, దొర కుటుంబాన్ని నమ్మరు. రజాకార్లు, నిజాం తర్వాత కేసీఆర్ దొరనే నమ్మే ప్రసక్తి. వేరే పార్టీ లేవా? బీజేపీ ఉన్నది, కవిత బిడ్డ, టీఆర్ఎస్, చాలా పార్టీలు ఉన్నాయి కదా బలంగా. వస్తుంది జనసేన లాంటి పార్టీలు తెలంగాణలో అడుగు పెట్టబోతున్నాయి. మా తర్వాత 2034 తర్వాత దేవుడు ఎరుగు. నేను దాన్ని చెప్పడం లేదు. 2034 దాకా మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది, 100% ఉంటుంది. ఏపీలో ఎట్లయితే కూటమి అక్కడ జగన్ను ఓడించిందో, రేపు తెలంగాణలో కూడా జనసేననో, టీడీపీ, బీజేపీ కలిసి కాంగ్రెస్ను చిత్తుగా ఓడిస్తాయని ఒక చర్చ జరుగుతున్నది. అందులో బీఆర్ఎస్ కలిసేటువంటి ఛాన్స్ ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సో ఇంతమంది కలిసినా కాంగ్రెస్ను ఓడించలేరా? అస్సలు కలలు కనకూడదు. ఏం కాదని చెప్తున్నా. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారికి, మా సోనియా గాంధమ్మకు, తెలంగాణ ఇచ్చిన తల్లి మా సోనియా గాంధమ్మకు, మా ముఖ్యమంత్రి గారికి, దళితులు, ఎస్టీలు, ఆదివాసులు, అణగారిన కులాలు మొత్తం మద్దతు, మైనార్టీలు మొత్తం మద్దతు మా కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా ఇట్లే అనుకున్నారు, కానీ పశ్చిమ బెంగాల్లో బీజేపీ అక్కడ జెండా ఎగరవేసింది. ఒకటిను మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, పశ్చిమ బెంగాల్లో ప్రజా పరిపాలన జరుగుతున్నది. ఈ రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్ఛ ఉంది, తెలంగాణ ఉద్యమకారులకు స్వేచ్ఛ ఉంది, విద్యార్థులకు స్వేచ్ఛ ఉంది, నిరుద్యోగులకు స్వేచ్ఛ ఉంది, నీకు మీడియా కూడా స్వేచ్ఛ ఉంది. మీరు ఏదన్నా మాట్లాడు, కానీ గత 10 ఏళ్లలో మీడియాకు స్వేచ్ఛ లేదు. గత 10 ఏళ్లలో మీడియాకు స్వేచ్ఛ లేదు. దానికి ఉదాహరణ మీ అధినేత
ఉమ్, మీ మీడియా ముందే చెప్తున్నా, ఇది ప్రజలకు కూడా తెలుసు. ఉమ్, నేను ఉద్యమకారునిగా నాకు తెలుసు. ఉమ్, రవిప్రకాష్ గారికి ఉదాహరణ మీ రవిప్రకాష్ గారు ఈ అధినేత ఎంత విచ్ఛిన్నం చేసి ఎంత అణిచివేసినాడు కేసీఆర్, మీ రవిప్రకాష్ గారే ఉదాహరణ. ఉమ్, అంతకన్నా జర్నలిజంలో అనుభవం ఉన్నటువంటి అనుభవజ్ఞుడు రవిప్రకాష్ గారు. ఉమ్, అంత పెద్ద ఒక వ్యవస్థను దేశవ్యాప్తంగా తీసుకుపోయిన కెపబుల్ పర్సన్ రవిప్రకాష్ గారు. ఒక దేశవ్యాప్తంగా TV9 ఈ దేశవ్యాప్తంగా తీసుకుపోయిన చరిత్ర ఘనత రవిప్రకాష్ గారి. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి రవిప్రకాష్నే కేసీఆర్ కేటీఆర్ తలుసుకొని కేసీఆర్ని బెదిరించి అదిరించి కేసులు పెట్టి రిమాండ్ పంపించి TV9 కబ్జా పెట్టిండ్రు. ఒక దొర కుటుంబం ఇంకో దొరకు హ్యాండ్ ఓవర్ చేసిండ్రు. అది మర్చిపోకూడదు అబ్బా, ఎందుకు మాట్లాడతారు? అదేవిధంగా ABN 10 ఏళ్ళు వాళ్ళ పరిపాలన ఉంటే అణిచివేసిండ్రు ABN. మీడియాను కూడా స్వేచ్ఛ లేకుండా చేసిన మీడియాకు. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడితేనే మీడియా ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో, లేకుంటే ఉండొద్దు అనే లక్ష్యంతో కేసీఆర్ చేసిండ్రు. ఇప్పుడు మీడియాకి స్వేచ్ఛ. ఏ మీడియా కూడా మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిని, అనుకూలంగా మాట్లాడిని, ఏదైనా మాట్లాడింది ప్రజల పక్షాన మాట్లాడితే సరిపోతుంది. ప్రజల కోసం ఈ మీడియా కొట్లాడితే సరిపోతుంది. వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి. రాష్ట్రంలో ఏ మీడియానన్నా కానీ ఏ మీడియాను కూడా ఇప్పటివరకు మేము కండిషన్ పెట్టలేదు, మాట్లాడలేదు. మీ ఇష్టం, ప్రజల పక్షాన మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అదే వాస్తవం, మాట్లాడండి అని మేము స్వేచ్ఛ ఇచ్చాం మీడియాకు, స్టేట్ మీడియాకు, నేషనల్ మీడియాకు. అటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ప్రభుత్వానికి ఉన్న లక్ష్యం అది. ఆ పద్ధతిలో మేము పనిచేస్తున్నాం. మీడియాకు కానీ, ఉద్యమకారులకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, అన్ని వర్గాల ప్రజలకు కూడా రోడ్డు మీదకి వచ్చి స్వేచ్ఛగా ధర్నాలు, రస్తారోకోలు, నిరసన తెలిపే హక్కు వాళ్ళకుంది. ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజా పరిపాలన అంటారు. కానీ అణిచివేత గురి చేస్తే ఏంది? కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు ఏం చేశారు? కార్మికులను అణిచివేశారు, దళితులను అణిచివేశారు, బీసీలను అణిచివేశారు, గిరిజనులు, ఆదివాసులను అణిచివేశారు. రోడ్డు మీదకి వచ్చి అయ్యా మాకు ఇది వస్తలేని ధర్నా చేస్తే తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారు. దళితులను అరెస్ట్ చేయించారు. కృష్ణమాది అక్కడ నిరసన తెలిపితే, మేము నిరసన తెలిపి వర్గీకరణ నిరసన తెలపడానికి వస్తే రోడ్డు మీదకి వస్తే అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కోదండరాం మీద కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఒక ఉద్యమకారు రఘు తీసుకుపోయి లోపటేశారు. తిరుమల మల్లయ్య మీద కేసులు పెట్టారు, లోపటేశారు. అంటే మీరు ఎంతమందిని రాష్ట్రంలో భయభ్రాంతులకు గురి చేసిన తెలంగాణలో ఉన్న ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను, అణగారిన కులాలను, అట్టడుగు వర్గాలను, తెలంగాణ ఉద్యమకారులను మొత్తం నిర్బంధం పెంచి అణిచివేసి, అది తెలంగాణ ప్రజలకు గుర్తులేదనుకుంటున్నది. రైతులు ఖమ్మంలో అయ్యా మాకు గిట్టుబాటు ధర లేదని రోడ్డు మీదకి వస్తే మొత్తం బిడాలేసి, అంటే సంఖ్యను వేసి జైలుకు పెట్టి పంపించారు. రైతుల మీద కూడా ఉక్కు పదం మోపారు. రోడ్డు మీదకి వచ్చి ఎవరైతే ధర్నా, రస్తారోకు నిరసనలు చేస్తారో వాళ్ళను మొత్తం అణిచివేసారు, కేసులు పెట్టి జైలుకు పంపించారు. అంటే కేసీఆర్ కేటీఆర్ అంటే ప్రజల్లో కలగాలి, మాకెదురు మాట్లాడకూడదు, మేము చంపినా ఊరుకుండాలి, మేము తన్నినా ఊరుకుండాలి అనే లక్ష్యంతో పోయిండు వాళ్ళు ముందుకు. ఇవాళ కేటీఆర్ కూడా అంటున్నాడు తెలుసా, నేను కేసీఆర్ అంత మంచిగా కాదు, నా సంగతి మీకు తెలియదు. అంటే మేము అధికారంలోకి వస్తే ఎవరినైనా చంపిస్తాం అన్నట్టే కదా. మేము అధికారంలోకి వస్తే ఎవరినైనా చంపిస్తాం, ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా చంపిస్తాం, నా కొడుకులారా ఏమనుకుంటున్నారు అన్నట్టే కదా. అంటే చివరికొస్తే IAS ఆఫీసర్లను, IPS ఆఫీసర్లను, ప్రభుత్వ ఉద్యోగులను కూడా బెదిరిస్తున్నాడు. అతను కడుబెట్టి నా కొడుక తిహార్ జైలుకు పంపుతాం, తమాషలు కూడా వేస్తున్నావు. ఎవరిని బెదిరిస్తున్నావు? 0.5 కూడా లేరు. నా కొడుకులారా, నీ కుటుంబం ఏమనుకుంటున్నావురా? కేసీఆర్ కేటీఆర్ మీరు అధికారంలో ఉంటే మేమంతా చేతులు కట్టుకొని అయ్యా పంచని అనుకుంటాం. తొక్కుతాం నా కొడుక, రాష్ట్రం నుంచి తరిమేస్తాం, జాగ్రత్త. మా ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తున్నావా? మా IAS ఆఫీసర్లను బెదిరిస్తున్నావా? నువ్వు ఏంటంటే నీ బతుకు? నీ అయ్యా జాగిరి అనుకుంటున్నావా? నీ తాత జాగిరి అనుకుంటున్నావా?
నీ అబ్బ జాగిరి అనుకుంటున్నావా? నా కొడుక నీ ఇల్లును ముట్టడిచుగా ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తాం. అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోను. ఎందుకంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రజలకు అన్ని వర్గాలకు న్యాయం చేయాలి, ఎవరి మీద కక్ష ధోరణితో పోకూడదని ఒకే ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతుంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే గదింటున్నాము. లేకుండా నా కొడుక నువ్వు ఈ రాష్ట్రం నువ్వు వేసిన అరాచకాలకు ఈ రాష్ట్రంలో మీ కుటుంబాన్ని ఉండనీయము. అది గుర్తుపెట్టుకో. నువ్వు మిట్టిగులాలు పెట్టుకొని 1000 రూపాయలు వంచి వాళ్ళని రమ్మని వాళ్ళ ముందట మీడియాను కొని వాళ్ళ ముందట మాట్లాడుకుంటే ఉంటే కాదు నీ మీడియా, నీ ఇంటి మీడియా మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్టు. అది కాదు. ఇక్కడ ఊరుకున్నావు నా కొడుక. ఏమనుకుంటున్నావు? ఈ చేతులతో తుపాకులు పట్టినాం, ఈ చేతులతో ఆయుధాలు పట్టుకున్నాం, ఈ చేతులతో యుద్ధం చేసినాం, పోరాటాలు చేసినాం. రజాకాల మీద తడిమిచ్చి కొట్టించి రజాకాలని ఈ రాష్ట్రం నుంచి తరిమేసిండ్రు. నిజాంను కూడా తరిమేసిన చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉంది. యుద్ధాలు చేసిన చరిత్ర మాకుంది. అది గుర్తుపెట్టుకో. ఇలా చేతులు కట్టుకొని ఎవరు లేడు. తమాషాలు చేసి ఏదో మాట్లాడుతూ పీకుతావు. ఏం చేతులు కట్టుకొని ఉంటావు అనుకుంటావు ఏంది? రాజ్యంని చేతులు పెట్టి చేతులు కట్టుకొని ఇట్లా ఊరుకుంటాం అనుకుంటావు ఏంది? ఏమని జాగిరి అనుకుంటున్నావా? బాగుండదు. ప్రజల్ని రెచ్చగొడుతున్నా గజ్జలకాంతం. ప్రజలను రెచ్చగొట్టుడు కాదు, ఆ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళం. ఈ తెలంగాణ రాష్ట్రం మాది. తెలంగాణ రాష్ట్రం కోసం 4 కోట్ల ప్రజలు రోడ్డు మీదకి వచ్చి యుద్ధం చేసిండ్రు. కేసీఆర్ కుటుంబము, కేసీఆర్కు సంబంధించిన వాళ్ళ కులపోళ్ళు ఎవడు బయటికి రాలే. అది గుర్తుపెట్టుకో. అది చెప్తున్నా నేను. 99% ఉన్న ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసిండ్రు. కష్టపడి సాధించుకున్న 1200 మంది బిడ్డలు మా బిడ్డలు. కేసీఆర్ కుటుంబానికి గజ్జలకాంతంకు వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఏమైనా ఉన్నాయా? నాకేవాడా వాడేవాడు నేనే ఉన్నాయి బాబు. ఏమన్నా నాకేమన్నా జాగలకే ఉన్నా, నేను కూడా కొట్లాడకన్నా. వాడేవాడు నాకు నా ప్రజల పక్షాన్ని నేను మాట్లాడుతున్నా. నా జాతుల పక్షాన్ని నేను మాట్లాడు. ఏ జాతులు అయితే పుట్టానో ఆ జాతుల పక్షాన్ని నేను మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ జాతులకు అండగా ఉండవలసిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా జాతులకు ఏ కొంచెం అన్యాయం జరిగినా నేను ఊరుకుండే ప్రసక్తి లేదంటున్నా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది మొత్తం మీద గజ్జలకాంతం ఒక్కసారిగా తొలి వెలుగు స్టూడియోలో అయితే బ్లాస్ట్ అవుతున్నారు. సో గతంలో 10 ఏళ్ళలో జరిగినటువంటి అన్యాయాలు, అవినీతులు, అక్రమాలు మొత్తం కూడా బట్టబయలవుతున్నాయి. విచారణలు ఎదుర్కొంటున్నారు. ఎవరిని కూడా అంత ఈజీగా వదిలిపెట్టమని ఆయన చెప్పకని చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం. పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా, నేను మొదట్లోనే చెప్పిన రాష్ట్ర రాజకీయాలు పచ్చగడ్డేస్తే బగ్గుమన్నట్టుగా జరుగుతూ ఉన్నాయి. ఓవైపు అధికార పార్టీ, మరోవైపు ప్రతిపక్షాలు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ మాటల యుద్ధం ఎక్కడ ఆగుతుంది, ఏం జరగబోతుంది భవిష్యత్తులో చూద్దాం.